ఏంది సమస్య ఏంది? ఏంది ఉన్న భూమి దున్నుకొని బతికే భూమి మొత్తం పోతుంది. హ్మ్. నాకు హ్మ్. మాకు ఎకరం అంత ఉంటే ఆ ఎకరం మొత్తం పోతుంది. ఏం చేసి బతకాలి? హ్మ్. దాని మీదనే బతున్నాం. హ్మ్. ఇక అంతే, ఇక ఏం ఎవరు చేస్తాం. ఇక తీసుకుంటారు మీ భూమి మరి? ఇప్పుడు రోడ్ వస్తుందటగా, ఇగో ఆ. ఈ రోడ్ వస్తుందట. హ్మ్. ఆర్ఆర్ రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్ మొత్తం అందులోకెళ్ళి పోతుంది. హ్మ్. ఇక నాకు వేరే ఏం లేదు దున్నుకొని బతకడానికి. మరి రోడ్ వస్తే మంచిదే గానే మంచి డెవలప్ అవుతాయి మంచిది డెవలప్ అయితే బరటే, కానీ ఏం తిని బతకాలి? హ్మ్. మేము ఏం తిని బతకాలి? హ్మ్. ఆ? మీకు ఉన్న ఇస్తలేరా ఏం? ఏముంది ఏముంది ఇక? వేరే భూమి కానీ డబ్బులు కానీ ఏం భూమి డబ్బులు ఇస్తుండే, ఆయన ఇచ్చిన డబ్బులు ఏడికి మొదలవుతున్నాయి, ఏమవుతుంది ఈ అమ్మ? రాచిచ్చా ఏమంటున్నావు? వాళ్ళు ఇచ్చే డబ్బులు గుంట భూమి రాదు. హ్మ్. మా ఏరియాలో, మా గజ్వేల్ ఏరియాలో కూడా వాళ్ళు ఇచ్చే డబ్బు ఎక్కడ పోతే 2 గుంటలు కూడా రాదు వాళ్ళు కట్టించే రేటు మాకు. భూములు తీసుకోవద్దంటారా ఏం చెప్తావు? అసలు తీసుకో మాకు సరైన మార్కెట్ వాల్యూ కట్టి. కట్టిస్తలేదు ఇప్పుడు ప్రభుత్వం? ఏడ కట్టిస్తుంది మార్కెట్ అది? కట్టిస్తలేదు. 9 లక్షలు 10 లక్షలు ఇట్లా అంటుర్రు. ఇప్పుడు ఆ 9-10 లక్షలు తీసుకుపోతే మా గజ్వేలో కూడా గుంట భూమి రాదు. మాకు అంత నష్టపరిహారం జరుగుతుంది. మాకుంది 2 ఎకరాల ఒక్క ఎకరము 32 గుంటలన్నర భూమి ఉంది. అందులో నాకు 4 పిల్లలు ఉన్నారు. 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేశాను, అప్పులతోనే పెళ్లి చేశాను. కావాలన్నా లిస్ట్ ఇమ్మన్నా ఇస్తాను. ఒక 10 లక్షల అప్పులు ఉన్నా, తెరుపుకుంటా వస్తూ ఉన్నాను. ఇంకా అట్లే ఉన్నది. నేను పోయినసారి అమ్ముకున్నాను, నా భూమి ₹1,00,00,000 అడిగిరు. నాది మా ఇటుక్యాల రోడ్ నుంచి జయదేపూర్ రోడ్ నుంచి 3వ బిట్టు, ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్టు నాదే. ₹1,00,00,000 కడితే కూడా నేను ఇవ్వలేదు. నాకు 2 మగ పిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని అమ్ముకొని వస్తే రేపు నా జీవనకార్థనే లేదు. వీళ్ళు ఏం చేయరు. ఇది ఉన్నది మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కదా, దీన్ని అమ్ముకుంటే కూడా మా జీవనకార్థం నాశనం అయిపోతుంది. మేము బతకలేము, పైసలు ఉన్నాయని చెప్పి కూడా నేను ఆ బిడ్డల పెళ్లిలో కూడా నేను భూమి అమ్మలేదు. అట్లనే ఉన్నది. నాది ఉన్న కాడికి మొత్తం పోతుంది. ఉగాది కొత్తగా ఉగాది సంవత్సరం నాడు కోమటిరెడ్డి దగ్గరికి వచ్చిన మినిస్టర్ దగ్గరికి, సరే మీకు న్యాయమైన సరైన పద్ధతి చేస్తా అన్నాడు. గిట్టుబాటు రేటు కట్టిస్తా అంటుండు. కానీ అసలుకు వస్తే గిట్టుబాటు ధరనే ఇస్తలేడు మాకు. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, ఆడియో దగ్గరికి పండిస్తున్నాము, గజ్వేల్లో పండిస్తున్నాము. మేము ఒక ధర్నా చేస్తాము అని ఒక 10 మంది అనుకుంటే 50 మంది పోలీసులు దింపుతుండు మా చుట్టూ ఈ ప్రభుత్వం. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న రింగ్ రోడ్డుకు మాకు 28 కిలోమీటర్లే ఉన్నది. అదే ఉగాది నాడు ఏమనంటే 60 కిలోమీటర్లు దూరాన మారుతా అని చెప్పిండు మినిస్టర్. మీకు 60 కిలోమీటర్ పోయింది, 20 కిలోమీటర్ పోయింది, 7 దాన్నే ఉన్నది. రైతులంతా దోసుకు తినడం మోపడం అయింది. మేము కాకుండా మమ్మల్ని సంపుకొని ఒక్కసారి తీసుకొని మరి మాకు ప్రజలు ఎందుకు ఇక? మమ్మల్ని ఒక్కసారి అదరగా పండుకుంటాము. మా పిల్లల నుంచి ఆయన పోలీసులు పిలిపిస్తారా, ఆర్మీ పిలిపిస్తారా, లేకుంటే బస్సు వెళ్తారా, అందరిని ఒకసారి ఎక్కించి బొమ్మ తీసుకుని కోమటిరెడ్డి మినిస్టర్ ఏమిటంటే దన్న తిబ్బలారు మీద సంతకం పెట్టించాడు. రేవంత్ రెడ్డి చేస్తుంది అనుకోవచ్చా? కోమటిరెడ్డి ఖచ్చితంగా చేస్తుండు. రేవంత్ రెడ్డి ఏమడు, రైతులకు సరైన గిట్టుబాటు ధర కట్టియాలంటుండు. సరైన గిట్టుబాటు ధర కట్టియాల సీఎం అంటుండు. కానీ వీళ్ళు నడమ దళాలు దోసుకునేటోళ్ళు మా మీదనే ఉన్నారు. మొత్తం ఈ రోడ్డు మీద ఒకరి నుంచి స్థాయిగా తలపది వాటర్ పంచుకొని నా మా నోటికి వచ్చే వరకు మట్టి కొట్టే వాకం ఉంది మాకు. రైతుల పరిస్థితి రైతు పైన మాకు సరైన గిట్టుబాటు మార్కెట్ వాల్యూ, మా రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అవసరం లేదు. ఆ డాక్యుమెంట్ కూడా కొన్ని పెట్టినాం. డాక్యుమెంట్ ప్రకారం తీసుకురారంటే ఒక మా రోడ్డు కొంటే నా చిలక పక్కకే జయదేపూర్ కోమటి అయినా 3 లక్షల గుంట ఉన్నాడు. ఇలా ఆ గుంట 10 లక్షలకు పోతుంది. నా పక్క పుట్టి అది 10 లక్షలకు గుంట పోతుంది. అది మరి ఇప్పుడు నాకు ఇచ్చే నాకు 20 లక్షలు ఇస్తావు, ఈ 2 గుంటలని వస్తుందా? రాదు. మా పుట్ట మీద కొడుతుండు అన్యాయంగా. మినిస్టర్ మాట తప్పిండు, కోమటిరెడ్డి మాట తప్పిండు. ఉగాది నాడు వస్తే మాకు హామీ ఇచ్చిండు, మాట తప్పిండు. ఇప్పుడు రైతుల మీదనే పడ్డాడు. ఇప్పుడు అలాగే మాకు లేదంటే 60 కిలోమీటర్ రోడ్ అని ఎత్తాయి, లేదంటే మాకు సరైన గిట్టుబాటు ధర కట్టి బయట ఏ రేటు పోతే ఆ రేటు కట్టి. చెప్పండి మేడం, మీ పేరు? మా పేరు అను. ఏంటి భూమి గురించి కొట్లాడుతా ఉన్నారు, ఆర్ఆర్లో పోతా ఉందని చెప్పి? అవును, త్రిపులార్ రోడ్ వస్తుంది అనేసి కొట్లానికి అనేసి వచ్చినాము. మా చౌడుపల్లి మండలం సప్రలగూడెం విలేజ్ అనమాట. మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలు పోతుంది. మేము 3 ఉన్నాము. మా తాతయ్య హార్ట్ స్ట్రోక్ వచ్చి దీని రోడ్ వల్లనే చనిపోయింది అనమాట. దానికోసమే వచ్చినాం మేము. అది హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సడన్గా మంచిగా ఉండే మనిషి గట్టిగానే ఉన్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. ఇది రోడ్ వస్తుంది అది ఇది అనేసి ఊర్లో ప్రచారం అయిందనమాట. రోడ్ వస్తుందని భయంతోనే అది భయంతోని హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనమాట.
ఎట్లా మరి మీ భూమి మీకు కావాలంటున్నారు? మా భూమి మాకు కావాలి. ఇచ్చే 30 లక్షలకైతే మాకు ఎక్కడ రాదు కదా, మాకు ఎక్కడ రాదు. మా భూమి మాకు కావాలి అంతే. మాకు అవుటర్ రింగ్ రోడ్ ఎంత దూరం ఉందండి అసలు? 28 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ అన్నారు. 40 కిలోమీటర్స్ అంటే 28 కిలోమీటర్స్ తీస్తారా? అంటే ఎందుకు దీని వెనక ఏముంది అనుకో? 40 కిలోమీటర్స్ కి దానికి 28 కిలోమీటర్స్. టీవీస్ కంపెనీ అని అంటున్నారు, మాకు తెలియదు సరిగ్గా. మేము ముగ్గురం ఉన్నాం, మరి మా ఫ్యూచర్ ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. అక్క చెల్లెలు? మీ ఒక చెల్లి ఒక తమ్ముడు, నాకన్నా చిన్న వాళ్ళు. ఇంకా ఫ్యూచర్ ఏందో అర్థం కావట్లే. ఉన్న 3 ఎకరాలలో ఎట్లా వేయాలి? వానికి ఏముంటుంది, మాకేముంటుంది? ఇంకా చేసే మా డాడీ మా మమ్మీ చేసే పనే అది అసలు. ఎన్ని ఎకరాలు పోతుంది? 5 ఎకరాలు పోతుంది. 5.5 పోతుంది. 8 ఉన్నది మాకు. మొత్తం పరిస్థితి ఏంది మీది? అదే అర్థం కావట్లేదు. ఇంకా దానికే మేము కొట్లాడుతున్నాము. ఇచ్చే 30 లక్షలకైతే మాకు ఏం రాదు. మరి ఇప్పిస్తా అంటే భూమికి భూమి ఇచ్చి తీసుకోరు. ఇంకా మాకేం, అది కూడా మా ఊర్లోనే కావాలి, వేరే ఊర్లో కూడా మాకు వద్దు. మా ఊర్లోనైతే రోడ్ అయితే మార్చాలి. RRR కూడా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తుంది? మా భూమి మాకు కావాలి, రోడ్డు మార్చాలి అంతే. మాకు కావాల్సింది అంతే. ఉండే మాకు కోటి పైన పోతుంది ఎకరంకి. కోటి పైన పోతే 30 లక్షల కంటే మా ఊర్లో ఏమన్నా వస్తే ఒక గుంట భూమి కూడా రాదు. ఎటు పోవాలి, ఏం చేయాలి? ఇంకా మా డాడీ ఒక్కడే, మా డాడీకి అన్న తమ్ముళ్ళు లేరు. ఇంకా మా డాడీ కూడా ఒక్కడే. ముగ్గురు మేనత్తలు మాకు. వాళ్ళకేం పెడతాడు, మాకేం పెడతారు, ఎవరిని ఎట్లా చూసుకుంటాడు. మళ్ళీ తమ్ముడుండు. మళ్ళీ మాది రెడ్డిస్లో అసలు భూమి ఉండాలి, చదువు ఉండాలి, జాబ్లు ఉండాలి అని అంటారు. మళ్ళా జాబ్లు ఉండాలి ఇవన్నీ అంటారు. భూమి లేదా, జాబ్ లేదా. జాబ్ ఇవ్వరు, భూమి ఇవ్వరు. ప్రభుత్వం ఇస్తలేదు. ఏది ఇస్తలేరు కదా. ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఏదుంది? రెడ్డిస్కి ఇస్తురా? బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్. ఎట్లా మొత్తానికి అయితే భూములు పోవద్దు. మా భూమి మాకు కావాలంతే. భూమి కంపల్సరీగా కావాలంటే అదే ₹1 ఇచ్చి తీసుకోవాలి, లేదంటే మా ఊర్లో మాకు కొనిచ్చి తీసుకోవాలి అంతే. ఇంకా మీ పేరేం పేరు? ఇద్దరం ఒకటే. నిర్మల, మామిడి నిర్మల. చౌడుపల్లం మందలగూడెం గ్రామ పంచాయతీ. మా భూమి మాకే కావాలి, మేము ఇయ్యము. తిరుపతి మార్చాలి. మాకు ఆదాయం అంటే అదే వ్యవసాయం చేసి బతుకుతాం మేమైతే. మేము ఆ సార్ అయితే మా మామ అటాక్ వచ్చి దానివల్లనే చనిపోయిండు. చెట్లు లెక్క పెట్టుకోవడానికి కానీ వచ్చిండు. చెట్లు లెక్క పెట్టుకోవడానికి వచ్చి అదే నైట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మేమైతే ఇయ్యం. మాకు ఏం ఆదాయం లేదు, ఏది లేదు. మేము కూలినాలు చేసుకొని బతాం. మాకు తిరుపతి మార్చాలి. మాకు ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. మాకు తిరుపతి మార్చాలి. లేక కాదంటే బజార్ రేటు ₹1 2 కోట్లు పోతుంది. మాకు అదే రేట్ అని ఇవ్వాలి. ప్రభుత్వం ఏంటి? 24 లక్షలు. 24 లక్షలకు బయట ఎకరం మాకు 6 ఎకరాల చిల్లర పోతుంది. మాకు ఎకరం కూడా రాదు బయట. వద్దు మాకు. మా రోడ్డు మాకే కావాలి, మా భూమి మాకే కావాలి. మాకు రోడ్డు మార్చాలి, తిరుపతి రోడ్డు మార్చాలి. లేకపోతే పోయింది అనుకో బజార్ రేటు ఇవ్వాల్సిందే అంతే. వ్యవసాయమే చేస్తాం. 5 ఎకరాలు మాకు ఉన్నది వ్యవసాయం గానే ఉంది. ఉన్నదంతా అనే పోతుంది. ఒక బోర్ ఉండలేదు, ఏది ఉండలేదు. బర్రెలకు నీళ్ళు అప్పుకుందామన్నా నీళ్ళు ఉండలే. కొలపారం ఉంది, కొలపారకు నీళ్ళు కోళ్ళు వేసుకుందామంటే కూడా నీళ్ళు లేవు. వాటర్ అయితే లేవు. ఆడ ఉన్నదేమో రోడ్డుకే పోయేస్తున్నాయి. ఇంకా పరిస్థితి ఏముంది? రోడ్డు మీద పడ్డాం కదా. రోడ్డు మీదకి వచ్చినాం, రోడ్డు మీద పడ్డాం. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఇంకా ఆయనేమో రోడ్డు మారుస్తా అని ఆడంగా తీసిండు, ఈడంగా తీసిండు. గుండ్రం పెళ్లికి వెళ్ళి టోయిలెట్ కానించి తీసిండు. రోడ్డు మార్చలే. ఓట్లు వేసినా గో తిరుగుంది, ఓట్లు ఏమింది గో తిరుగుంది. మాకైతే మా రోడ్డు మా భూమి మాకే కావాలి. ఏది ఇయ్యం మేము. దేనికైనా రెడీగా ఉన్నాం. ఓట్లు వేసినందుకు ఎట్లుండే? ఓట్లు వేయ ముందుకు రోడ్డు మారుస్తా అని చెప్పిండు. రోడ్డు మారుస్తా తిప్పలాడు ఈడంగా రాదని చెప్పిండు. గుండ్రం పెళ్లి టోయిలెట్ కానించి పోతుంది అని చెప్పిండు. ఓట్లు వేసినాక ఈడంగా తీస్తుండు. మళ్ళా నమ్మించి మోసం చేసిండు ఆయన.